మన పక్క దేశమైనటువంటి నేపాల్, ఆ నేపాల్లో ప్రజల తిరుగుబాటు, చివరికి 19 మంది విద్యార్థులు తుపాకీ గుండంతో మరణించడం, 200 మందికి పైగా క్షతగాతులు కావడం, దాని ఫలితంగా ప్రజలు తిరుగుబాటు చేసి అధ్యక్ష భవనం మీదకే దాడి చేయడానికి ప్రయత్నించడం, దీంతో మంత్రులలో కొంతమంది రాజీనామా చేయడం, చివరికి ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్ కూడా రాజీనామా చేశాడు. అంటే ఎంత అన్రెస్ట్ ఎట్లా వచ్చింది అనేది ఒక సమస్య. ఆ రాజకీయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించేటువంటి కమ్యూనిస్టులు, అంటే ఎక్స్ట్రీమ్ కమ్యూనిస్టులు మావోవాదులు కలిసి చేశారు, విజయం సాధించారు, ప్రభుత్వాన్ని స్థాపించుకున్నారు. అలాంటప్పుడు దాన్ని ఒక మోడల్గా పరిపాలించాల్సిన పోయి ఎందుకు సంక్షోభపడిపోయింది? దాని ప్రధానం కమ్యూనిస్టులో చేరికలు రావడం, ఐక్యత లేకుండా పోవడం, వాళ్ళు చివరికి ప్రభుత్వాన్ని బలహీనపరిచి ఏర్పాటు చేయడం, దీంతో పాటు గవర్నమెంట్ సక్రమైన ప్రజలు సాగించలేకపోవడం, అవినీతి విధంగా పెరిగిపోవడం, ఇవన్నీ కలిపి యూత్ సహజంగానే చైతన్యమయ్యారు, పెద్ద ఆందోళన సాగిస్తున్నారు. పక్కనే బంగ్లాదేశ్లో పరిణామాలు తెలుసు కదా ఎక్కడ జరిగిందో. అదే పొలిటికల్ పార్టీస్గా తిరుగుబాటు చేయలే, జనం తిరుగుబాటు చేశారు. శ్రీలంక అనే పొలిటికల్ పార్టీగా తిరుగుబాటు చేయలే, జనం తిరుగుబాటు చేశారు, ప్రభుత్వాలు కూలిపోయినాయి. ఇప్పుడు నేపాల్ కూడా అదే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని సరైన పద్ధతిలో అవకాశం ఉపయోగించకపోవడంలో కమ్యూనిస్టులు వైఫల్యం చెందితే దాన్ని ఆశాగా తీసుకున్నటువంటి మితవాద గ్రూపు దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్నట్టుగా మాకు అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఓడిపోయిన వాళ్ళు, రాచరిక వాళ్ళ అనుకూలరు, వాళ్ళంతా కూడా యాక్టివ్ అనేది తెలుస్తూ ఉంది. ఇది ఒక విధంగా విషాదకరమే. దీన్ని నష్టం వస్తుంది, చుట్టుపక్కల ఏషియా దేశాల ప్రముఖ ప్రభావం పనిచేస్తుంది. ఇది తక్షణం సమస్య పరిష్కారం చేసుకోవడానికి పూనుకుంటారో లేదు తెలియదు, ఏ విధంగా పరిణామాలు దారితీస్తుందో తెలియదు, భారత ప్రభుత్వం ఎలాంటి విధానాన్ని అవలంబిస్తుందో తెలియదు, అటు చైనా కూడా పక్కన ఏమి స్పందిస్తుందో తెలియదు. ఇవన్నిటికీ ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో నేపాల్ రాజకీయ విధానం మన ప్రపంచం మొదలు పెట్టేసింది. దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఏమైనా కానీ ఆడ కమ్యూనిస్టు ప్రభుత్వం విఫలం కావడం అనేది ఒక విషాదకర వార్తగానే నేను చూస్తా ఉన్నాను.